గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. కొత్తపల్లెలో ఒకప్పుడు నచ్చిందా సినిమా? సో నాకు వీవర్ అంటే ప్రతి సినిమా ఇప్పుడు ఇలాంటి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ద ఫస్ట్ డిస్కషన్ ఇస్ ఇది ఎలా ప్రమోట్ చేయాలి, ఇది ఎలా జనాలకు చూపించాలి. వీ సెడ్ లెట్ జస్ట్ డూ ఇట్ విత్ ద ట్రూత్. ఫస్ట్ టైం వాళ్ళకి సినిమా చూపించి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమాని చూపించి ఈ సినిమా నచ్చింది ఇది ఈ సినిమాని ఓపెన్గా చెప్పడం, ఐ థింక్ దిస్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ హోప్ దిస్ ఆనెస్టీ విల్ కంటిన్యూ. నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నేను ఊరికి తక్కువ వెళ్తూ ఉంటాను, అయినా కానీ నాకు ఊరిలో ఒక అప్పిచ్చే మనీ లెండర్ తెలుసు, అతను తిట్టుకునే ఒక జమీందారు తెలుసు, అండ్ ఊరిలో ఉన్న అమ్మాయిలు వెనకాల పడే మనోజ్ లాంటి వ్యక్తి కూడా రామకృష్ణ కూడా తెలుసు. సో ఐ సెడ్ అరే ఊరికి నేను ఇంత తక్కువ వెళ్ళినా కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ సో ఎండియరింగ్ అండ్ సో అపీలింగ్ టు మీ. అండ్ ఇది తీసిన డైరెక్టర్ అండ్ యాక్టర్ గురించి కాసేపు మాట్లాడాలి, ఎందుకంటే డైరెక్టర్ వచ్చి షీఈ్ అ కార్డియాలజిస్ట్. షీఈ్ కరెంట్లీ అ వర్కింగ్ కార్డియాలజిస్ట్. అమెరికాలో కార్డియాలజిస్ట్ పనిచేస్తూ ఈ సినిమా చేశారు. మనోజ్ హ్యాడ్ అ జాబ్ ఇన్ LA అండ్ హీఈస్ స్టిల్ వర్కింగ్ నైట్ షిఫ్ట్ చేస్తూ ఈజ్ నౌ హియర్ ఫర్ ప్రమోషన్. ఈ వారం ప్రమోషన్ కోసం ఆఫ్ తీసుకున్నారు. సో ఇలాంటి ఐ థింక్ ఫస్ట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దిస్. ఒక సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని వచ్చేయాలి, మొత్తం ఊరు వదిలేసుకోవాలి ఎక్కడ అంటే లుక్ ఎట్ దిస్, షీఈస్ సిట్టింగ్ ఇన్ అమెరికా, షీఈస్ అ కార్డియాలజిస్ట్ అండ్ షీఈస్ మేడ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఐ థింక్ ప్రవీణ ఇట్స్ థ్యాంక్స్ టు యూ. యూ రియలీ యాక్చువల్లీ షీ నీడ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గో ఫర్ ఇట్. Pravina, it's really thanks to you for bringing this film to us. And I think a lot of people who love films, who have passion for cinema and are shying away. ఇప్పుడు ఈ సినిమాలు చేయొచ్చా చేయకూడదా, మాకున్న ప్రొఫెషన్లో is it right or wrong? I think you set a beautiful example. And I hope you continue being a cardiologist and still keep making more and more films. I think all of the world needs your support in that sense. And man of the hour, Manoj, a big round for him, ladies and gentlemen. మస్త్ ఏం హీరోలా ఉన్నాడు బస్ దావరు ముందుకి సిగోడగా. అసలు ద ఫస్ట్ టైం ఐ సా ఆన్ స్క్రీన్ ద మోస్ట్ ఎండియరింగ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఇతను తప్పు చేస్తున్నా నచ్చుతా ఉంటే కొన్ని ఫేస్లు ఉంటాయండి, అది చాలా. ఇప్పుడు నేను మంచి పని చేసినా నన్ను బ్యాడ్గా చూస్తూ ఉంటారు, నాకు అలాంటి ఫేస్ ఉంది. ఇతను తప్పు చేస్తున్నా కూడా ఒక మంచితనం ఎదుగుతూ ఉంటాం. సో ఇట్స్ సచ్ అ లవ్లీ ఫేస్, సచ్ అ లవ్లీ యాక్టర్ యు ఆర్. అండ్ ఐఎమ్ షూర్ ప్రవీణ మిమ్మల్ని చాలా డ్రిల్స్లో పెట్టి లాట్ ఆఫ్ రీడింగ్స్, లాట్ ఆఫ్ రిహర్సల్ చేసి ఉంటుంది. బట్ ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు ద తెలుగు మూవీస్. అండ్ హియర్ యు గో, దిస్ ఇస్ ద ప్రెస్ దట్స్ వెల్కమింగ్ ఆన్ day 1. And every single actor, I think all of you all were phenomenal in each of your roles. And guys, ఇప్పుడు it's all up to you. మై జాబ్ ఈజ్ కాన్స్టెంట్గా ఒక మంచి సినిమా, ఒక కొత్త పర్స్పెక్టివ్తో ఫిల్మ్ మేకర్స్ ఉంటే మీ ముందుకు తెస్తూ ఉంటా. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇట్స్ యువర్ జాబ్ టు టేక్ ఇట్ టు ద పీపుల్ మోర్ అండ్ మోర్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద స్క్రీనింగ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్ బై, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్. కొత్తపల్లెలో ఒకప్పుడు కమింగ్ టు యూ ఇన్ అ ఫ్యూ డేస్. సో మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ మూవీని? అరే అసలు ఒక మంచి, అసలు ఈ సినిమాకి ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని అసలు నేను ఊహించలేదు. అరే సో అసలు ఆ బాంబే మీడియాని తొక్కేశారు మేడం వన్ షాట్లో. ప్రవీణ గారు. సో వన్ ఇస్ అంటే నాట్ అబౌట్ బిగర్ డిబేట్స్, బట్ అంటే నాకు ఒక నచ్చిన బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బిలీఫ్ ఇస్ సచ్ అ సింపుల్ థింగ్ అండ్ నమ్మకం అనేది సచ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ సమ్టైమ్స్ మీరు ఒక నిజాన్ని నమ్మించిన తర్వాత యూ కాంట్ అన్డూ దట్. ఐ థింక్ దట్ ఈస్ అ బిగర్ థీమ్ దట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో whatever the others pick from it, they can pick. That's really special. Endukante meeku andariki telusu K.R. Kanchapalli national award ki acceptance ledu, so I thought it was very karmic.
So, Praveen- full circle. Praveen- యాక్చువల్లీ ఇది ఎంతమంది తెలుసో లేదో ఇట్ కుడ్ గెట్ టు ద నేషనల్ అవార్డ్స్ బికాస్ ప్రవీణ వాజ్ నాట్ అన్ ఇండియన్ నేషనల్ origin that at that so I was the only one. so but enough love from Telugu people made her make another film. Thank you so much, So yeah. keep supporting her and let's see Praveena make some awesome movies. Yeah. ప్రవీణ గారు ఎక్కడ? Yes. యాక్చువల్లీ దేవుడు అనేది నిజమా అబద్ధమా అని కాదు, అదొక నమ్మకం. చాలా మంచి పాయింట్ పట్టుకుని సినిమా తీశారు. బట్ వన్ థింగ్ నాకు అంటే ఐ విల్ ట్రై టు అవాయిడ్ స్పాయిలర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. I hope so. బెనర్జీ గారి క్యారెక్టర్ ఉంటుంది, అవును. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వి ఫీల్ లైక్ ఆయన కరెక్ట్ కదా, మొత్తం వీళ్ళందరూ పిచ్చోళ్ళు, ఆయన ఒక్కడే కరెక్ట్ అనిపిస్తుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన పిచ్చోడిని చేసి మిగతా వాళ్ళు అందరూ కరెక్ట్ అన్నట్టు ఒక కంక్లూజన్ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఐడియా యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్గా వాట్ ఈస్ దిస్ ఐడియా? యాక్చువల్లీ నేను ఈ సినిమా చాలా కేర్ఫుల్గా బోత్ సైడ్స్ చూపించాను. ఐ కెప్ట్ ఇట్ న్యూట్రల్. ఓకే, ప్రాక్టికల్గా నేను బోత్ సైంటిస్ట్ని అండ్ ఐ మీన్ యాజ్ అ ఫ్యామిలీ హిందూ రైట్, ది గుడ్ యూనో మనకి న్యాచురల్గా ఇంట్లో పూజలు చేస్తాము, టెంపుల్స్కి వెళ్తాము. సో ఐ కెప్ట్ ఇట్ వెరీ న్యూట్రల్. నాకు రెండు నమ్ముతాను. దానికన్నా ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. But that's what I'm saying. So రెడ్డి గారి క్యారెక్టరు ఆయన చెప్పేది కూడా చాలా నిజం. ఆయనకి ఫైనల్గా ఆయన మీరు సరే సినిమా మళ్ళీ ఒకసారి చూస్తే అందరు క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్, అందరు క్యారెక్టర్స్ ఆపర్చునిస్ట్, బట్ అందరికీ ఒక ఆర్క్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. రెడ్డి గారు ఒక్కరే ఇన్ మై ఒపీనియన్ ఒక మారల్ బౌండరీ క్రాస్ చేస్తారు. ఆయనకే ఆ పనిష్మెంట్. నైస్ అండి. రానా గారు, ఇందాక మీ స్పీచ్లో స్టార్టింగ్లో చెప్పారు హానెస్ట్గా ప్రమోషన్స్ చేస్తున్నాం ఈ సినిమాకి అని చెప్పి, అండ్ ఆ ఎండ్లో కూడా ఇలా మారాలి అన్నట్టు ఏదో చెప్పారు. వాట్ వాజ్ దట్ ఐడియా? అంటే హానెస్ట్ ప్రమోషన్స్ అంటే వాట్ ఈస్ దిస్ న్యూ డెఫినేషన్ ఫ్రమ్ రానా? అంటే నో అండి, నార్మలీ ప్రమోషన్స్లో యాజ్ అ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న కొన్ని చిన్న చిన్న పార్ట్స్ తీసుకుని దాన్ని మ్యాక్సిమం వైరల్ చేసి మీ అందరి దగ్గర మ్యాక్సిమం హైప్ పొంది అలా బయటకు వదిలేద్దాం ఫ్రెష్ వేడి దోశలాగా, సినిమా ఎవరు చూడకుండా ఈజ్ వాట్ ద యూజువల్ ఐడియా ఆఫ్ హౌ వీ ప్రమోట్ ఫిల్మ్స్. బట్ ఐ థాట్ దిస్ వీ షుడ్ ఫ్లిప్ అరౌండ్. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ మీతో మాట్లాడేటప్పుడు కానీ మీరు సినిమా చూస్తుండ్రు, ఏదో ఒక అజంప్షన్తో మాట్లాడుతూ ఉంటాం, అండ్ సమ్వేర్ ద ప్రెస్ మీట్ డజంట్ ఫీల్ ఫుల్ఫిల్డ్ ఇన్ సమ్ మేనర్. సో ఐ థాట్ దిస్ ఇస్ అ గుడ్ వే టు స్టార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓకే, అండ్ ఒక కొత్త చిన్న సినిమాలు చేసి స్పిరిట్నో లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్నో అప్రోచ్ అయితే అసలు వాట్ ఈస్ దట్ రానా బ్రింగ్స్ టు ద టేబుల్ అంటే? See, one is, except మనకి బికాస్ ఆఫ్ ద వే ద ఇండస్ట్రీ ఈస్ బిల్ట్, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్కి తప్పితే ఒక ఆల్టర్నేటివ్ స్టోరీ టెల్లింగ్కి వీ డోంట్ హ్యావ్ అ ఫార్మాట్, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది లేదు. కానీ అదే ఒక కమర్షియల్ సినిమా, ఒక హీరోతో వచ్చే సినిమాకి వెరీ ఈజీ పాత్స్ ఆర్ లేడ్. కానీ మీరు గ్లోబల్గా చూసుకుంటే ఆర్ట్ హౌస్ సినిమా ఆర్ ఇండిపెండెంట్ సినిమాకి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది. See, from the time we started Kanjarpalam till now, I would have done about 6 or 7 films. All of them were successful. And I think this is enough proof that there is an audience there. కానీ ఆ ఆడియన్స్కి తీసుకెళ్లే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే యూ కాంట్ కమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బిగ్ ఫిల్మ్ రిలీజెస్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు హోల్డ్ దట్ ఫిల్మ్ ఫర్ సమ్ టైమ్. యూ విల్ హ్యావ్ టు మార్కెట్ టు ద రైట్ సైడ్ ఆఫ్ సర్కిల్. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ సినిమా. ఐ థింక్ ఇలాగా ఇఫ్ 1 or 2 more years if we do this will become as normal as commercial films is what I hope. అంటే ఇండిపెండెంట్ సినిమాని రానా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కాకుండా యాక్టర్గా కూడా, ఇన్ఫ్యాక్ట్ రానా కానీ ఆల్ అదర్ యాక్టర్స్ కానీ చేస్తేనే బెటర్ మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందేమో. లేదండి, నేను చేస్తుంటే తిడుతున్నారండి, చూడట్లేదు. అందుకే వేరే వాళ్ళు చేసే చూపిస్తున్నాం మీ అందరికి. సో నేను ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ చేస్తూ ఇండిపెండెంట్ అందరికీ చూపిస్తున్నాం మీకు. కంక్లూడింగ్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి అది ఎప్పుడు మొదలెడతారో ఏంటనేది చెప్పేస్తే విల్ కంక్లూడ్. చెప్పండి మళ్ళీ చెప్పండి. అదే మీకు ఇష్టపడే వాళ్ళని అసలు యాక్టర్గా రానా మళ్ళీ ఎప్పుడు కెమెరా ఫేస్ చేస్తాడు? October I start something very very fun and unique and we'll all sit for that very separately. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆడియన్స్కి నమస్కారం. మీతో ఈ సినిమా చూస్తాం ఒక స్పెషల్ ఒకేషన్. మీరు చాలా ఎంజాయ్ చేసినట్టు నాకు అనిపించింది. సో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి. ఇది నా 3వ సినిమా యాజ్ అ నిర్మాత అండ్ ఫస్ట్ సినిమా యాజ్ అ డైరెక్టర్. మీరు కేరవ్ కంచరపాలెం ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కేరవ్ కంచరపాలెంకి ఒక ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి ఐ బిన్ ఏబుల్ టు బీ హియర్ అగైన్.
అండ్ రానా గారికి అండ్ ఆఫ్ కోర్స్ మీ డాడ్ సురేష్ సార్కి ఐ రియలీ రియలీ థ్యాంక్ యూ. ఇట్లాంటి పెద్ద స్టూడియోస్ అండ్ పెద్దవాళ్ళు నేను చేసే స్మాల్ ఎఫర్ట్స్ సపోర్ట్ చేయాలంటే మీరు కూడా వచ్చి తప్పకుండా థియేటర్లో చూసి ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. కేర్ ఆఫ్ కంచపాలెం చాలామంది థియేటర్లో మిస్ అయ్యానని చెప్పారు నాకు తర్వాత. అందుకే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఈ సినిమా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు సోషల్ మీడియా గురించి ఎక్కువ తెలియదు యాక్చువల్లీ, బట్ మీ వాళ్ళందరికీ చెప్పండి, తప్పకుండా థియేటర్స్లో ఈ సినిమా చూడండి. ఇలా చేస్తే ముందు ముందు ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మెయిన్లీ మీ అందరికీ తెలుగు ఆడియన్స్కి మీ మీద నా నమ్మకం, అందుకే ఈ సినిమా తీయగలను. ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దిస్ ఫిల్మ్. సో ఐ హోప్ you will encourage this film again and encourage all of these new actors. And to the cast and crew, I want to thank you so much. You worked really hard. Avunu nenu telugu marchipotunanu, okay? Especially Kiran, actually తెర మీద అందరి పెర్ఫార్మెన్సెస్, రామకృష్ణ పెర్ఫార్మెన్సెస్ మీరు అందరూ ఈజీగా మెచ్చుకుంటారు. బట్ సినిమా అనేది ఒట్టి తెర మీద తారలు కాదు, బట్ దాని వెనక టెక్నీషియన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కథ పూర్తి చేయాలంటే ఎడిటింగ్ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత కొన్ని థింగ్స్ ఉంటాయి. కిరణ్, యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ యు ఆర్ ఆల్సో మై టీచర్. ఈ సినిమా పూర్తి చేస్తానికి ఐ వుడ్ంట్ హావ్ బీన్ ఏబుల్ టు డూ ఇట్ వితౌట్ యూ, అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఫైనలీ నిరంజన్. ఓకే, నిరంజన్ గురించి నేను చెప్పలేను, బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ నిరంజన్ వాజ్ అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ చాలా వరకు ఆయన లేకపోతే ఈ సినిమా నేను చేయలేకపోయేదాన్ని. అండ్ రామకృష్ణ, యూ విల్ ఆల్వేస్ బీ రామకృష్ణ. అప్పన్న, యూ విల్ ఆల్వేస్ బీ అప్పన్న. రెడ్డి గారు, డిడ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అండ్ లాస్ట్లీ పాపం మన అయ్యన్న గారు, క్యారెక్టర్ పేరు అయ్యన్న, బట్ యాక్చువల్లీ మనం చెప్పలేదు. కానిస్టేబుల్ కమ్ ప్రీస్ట్ గారు, మీరు బ్రహ్మాండంగా చేశారండి. అసలుకి కొన్ని రోజులైతే మీ పర్ఫార్మెన్స్ చూసి నేను అసలుకి నిజంగా మ్యాజిక్ అయిపోయింది అనుకున్నాను. మీరు సినిమాని కంప్లీట్గా పూర్తి చేశారు. ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా ఇబ్బంది పెట్టాను, ఐఎమ్ సో సారీ. ఓకే, ఐ హోప్ యూ ఓకే. అండ్ లాస్ట్లీ అభి, షూట్ చాలామంది నేను 33 days షూట్ చేశానంటే కొంచెం ఐ డోంట్ నో మంచిదో చెడ్డదో నాకు తెలియదు, బట్ అది ఆ టైం పీరియడ్లో నేను చేయగలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫస్ట్ ఏడీ అండ్ కో డైరెక్టర్ మిస్టర్ అభిరామ్. స్కెడ్యూల్ ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు. యాక్టర్స్ సీన్స్ ఎన్ని రోజులు మార్చిన యాక్టర్స్ దే ఆల్వేస్ షోడ్ అప్. I want to thank you sincerely from the bottom of my heart, and I hope this film brings you success as well. And last and not least, సత్య గారు నాకు లేట్గా పరిచయం అయ్యారు, బట్ ఆయన పర్ఫార్మెన్స్, ఆయన కామెడీ, ఆయన న్యాచురాలిటీ అసలుకి నేను చూసి అన్ని సీన్స్లో పెట్టేశాను. ఈ సినిమా రామకృష్ణ డెబ్యూ కాదు, ఇది యాక్చువల్లీ సత్య డెబ్యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్, అండ్ ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్. Finally, again, Rana Garu, I can't call you Garu. I'm just saying Rana. Yeah, I just can't say it enough. The ease with which you let me approach you and the ease with which you've taken this film. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది మీ విజన్ ఏంటో. I hope ఈ సినిమా మీకు సక్సెస్ తీసుకొస్తుందని, because in the future I would love to collaborate with you again. This time I think I know what your goal is, and I think that we can work together to get it. And thank you for this effort and giving the opportunity for small-time filmmakers like me. And I really, really do wish you and Spirit Media the best of success. క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ పల్లెటూరులో పుట్టి పెరిగింది, ఇంకా అందం తన బెస్ట్ ఫ్రెండ్, చాలా నమ్మింది. మేబీ సావిత్రికి ఒక చిన్న ప్రాబ్లం, మనసులో ఉన్న మాట బయటికి చెప్పుకోలేదేమో అందరు అమ్మాయిలాగా. అందుకని నేను కూడా క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యాను, మనస్ఫూర్తిగా యాక్ట్ చేశాను. అండ్ కన్ఫ్యూజన్, ప్రాబ్లమ్స్, మేబీ ఆ గడ్డివాము చాలా వైరల్ అయింది. ఐడియా సావిత్రిదే, కానీ పాపం అందం ఇంకా రామకృష్ణ ఇరుక్కుపోయారు. సో ఎస్, ఈ క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ సావిత్రి అనే క్యారెక్టర్ని లైఫ్కి తీసుకొని రావచ్చు స్క్రీన్ పైన, రియలీ రియలీ థ్యాంక్ యూ టు అవర్ డైరెక్టర్ ప్రవీణ గారు.
and it wouldn't have been possible if you didn't trust in me. Thank you so much. And of course, I would like to thank everybody. Team lo prati okkalu chala kashtapadi ee cinema ni మీ ముందుకు తెచ్చారు. So on behalf of everyone, I would say a huge thanks. ఈరోజు మన సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక్క చిన్న విషయం అండి. ఈ వారం మనం కోల్పోయిన ఒక గొప్ప నటుడు, నేను ఒక నటుడిగా చెప్పట్లేదు, ఇది ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. మా టీం తరపు నుంచి, స్పిరిట్ మీడియా తరపు నుంచి, ప్రవీణ పరుచూరి గారి ప్రొడక్షన్ తరపు నుంచి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా మీకు ఒక విషయం చెప్పాలి. మీరు చూస్తున్న రామకృష్ణ ఎవడైతే ఉన్నాడో ఇలా లేడు, ఇలా తయారు చేశారు, ఇలా సృష్టించారు. దీనికోసం మొత్తం టీం అందరూ కష్టపడ్డారండి, మొత్తం టీం అందరూ కష్టపడ్డారు. దాన్ని గుర్తించిన మన రానా గారికి నా శతకోటి ధన్యవాదాలు. కష్టపడి ఒక ఆనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆనెస్ట్ ఫిల్మ్ మీకు ఇస్తే ఎప్పుడూ ఆదరిస్తారని మీరు మాకు మళ్ళీ నిరూపించారు. ఈరోజు మీ రెస్పాన్స్ నేను విన్నాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ. మీ గుండెల్లోకి నేను ఈరోజు వచ్చానని నేను కోరుకుంటున్నాను. రాజస్థాన్లో బుల్లెట్ బాబా అన్న ఒక టెంపుల్ ఉందండి. ఆ బుల్లెట్ బాబా టెంపుల్ 1980s ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే ఆ బైక్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి పెడితే మళ్ళీ వెళ్ళి అదే స్పాట్లో ల్యాండ్ అయిందంట. ఎలా ల్యాండ్ అయిందో ఎవరికి తెలియదు. రెండో రోజు మళ్ళీ ఆ బండిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ అక్కడికే వచ్చిందంట. ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఎంక్వైరీ చేస్తే పోలీసులు బండి దానంతకు దానే వెళ్ళడం చూశారంట. ఇది నిజంగా జరిగి ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంకా ఆ గుడి ఒక పెద్ద చాలా పెద్ద టెంపుల్ అది ఇప్పుడు. సో ఆ టెంపుల్ గురించి మనం ఇప్పటివరకు మన ఆంధ్రాలో ఇప్పటివరకు మనకు తెలీదు. కానీ కొత్తపల్లికి దానికి సంబంధం లేదు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. సో ఆ గుడి వెనకాల కథ ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలంటే మీరు కొత్తపల్లిలో ఒకప్పుడు చూడాలి. అబ్సల్యూట్లీ ఎస్. అండ్ ఆ గుడికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది సినిమా చూసిన తర్వాత. సో ఎస్, మీ దగ్గర మైక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆడియన్స్కి థ్యాంక్ యూ అని చెప్పుకుంటే. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త పరిచయం అయినా సరే ఈ సినిమాని ఆదరించి నాతో కనెక్ట్ అయ్యి రామకృష్ణ పడిన బాధలు, వాడు చేసే చేష్టలుకి నవ్వుకొని, వాడి మీద నవ్వుకొని లాస్ట్కి వాడితో కనెక్ట్ అయ్యి ఆలోచించారు. వాడి ఇంట్రోస్పెక్షన్ని మీరు రిలేట్ అయ్యి నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా రియాక్షన్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, అన్నీ విన్నాను. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు నా క్యారెక్టర్కి, అందం క్యారెక్టర్కి, సావిత్రి క్యారెక్టర్కి, నాగమణి క్యారెక్టర్కి, రెడ్డి క్యారెక్టర్కి, అప్పన్న క్యారెక్టర్కి, అన్ని క్యారెక్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మీరు పర్సనల్గా రిలేట్ అయ్యి దగ్గరుండి చూసినట్టు మీకు ఫీల్ అయ్యారని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఫేసెస్ అన్న విషయం మీరు పక్కన పెట్టి మీ ఇంట్లో వాడిగా మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసి ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చిన ప్రవీణ పరుచూరి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని, అలాగే ఈ సినిమాని మీకు ప్రజెంట్ చేస్తున్న రానా దగ్గుబాటి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా కోరుకోవాలంటే మీరు థియేటర్కి వచ్చి ఇంకా సినిమాని సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ సపోర్ట్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. మన ఉషా గారు, నేను న్యాచురల్ ఫేసెస్, కొత్త ఫేసెస్ ఇంట్రడ్యూస్ చేసి నాకు చాలా ఇష్టం అట్లా వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇట్లాంటి ఆపర్చునిటీ ముందు ఈ కాలంలో ఇట్లా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాం చాలా కష్టం. ఒకవేళ 30 ఏళ్ళ క్రితం కష్టమైతే ఇప్పుడు ఇంకా దట్స్ 300 times వర్స్. సో నేను చిన్నప్పుడు నాకు డాన్స్ మీద ఫస్ట్ స్టార్ట్ అయింది కళ అంటే. అండ్ నాకు నా మీద ఆబ్వియస్లీ చిన్నప్పుడు నేను కూడా బుల్లి అయ్యాను. అది లావుగా ఉండేదాన్ని, నా ఆకారం, ఎవ్రీథింగ్. అండ్ గర్ల్స్ గ్రో అప్ విత్ దిస్ ఇన్సెక్యూరిటీ. సో
సో అలాంటి నేను ఎప్పుడు కాస్టింగ్ కాల్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కలేదు. అది ఒక డైరెక్షన్, ఒక ఫిల్మ్ మేకర్, ఒక ప్రొడ్యూసర్ లాగా నేను సాటిస్ఫై చేసుకున్నాను. బట్ ఆ రోజు కాస్టింగ్ కాల్ చేసినప్పుడు ఉషా రిప్లై చేసింది. అండ్ దెర్స్ ఆల్సో అనదర్ సేయింగ్, నేను మా ఊర్లోకి వెళ్ళి నన్ను ఎక్కిరిస్తున్నా, నేను యూఎస్లో పెరిగినాక నేను యూరోప్ అట్లా ట్రావెల్ అయితే అందంగా ఉన్నావు ఇది అది అని అటెన్షన్ వచ్చేది. సో అప్పుడు ఒకటి ఏమర్థమైందంటే బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. అండ్ వాతావరణం, ఇట్స్ నాట్ అబౌట్ ఇవాళ ఇక్కడ నేను ఉంటే ఒకలాగా ఉంటాను, వేరే చోటుకి వెళ్తే ఒకలాగా అప్రిషియేట్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ as I said with the quote, we don't see things as they are, we see things as we are. So అలా ఉషా రిప్లై చేసింది. మా ఏడీస్ ఆమె రిప్లైని పక్కన పెట్టారు. బట్ అదైనా ఇంకా కరేజ్తో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసింది. ఆ అమ్మాయికి ఆ టైంలో ఓన్లీ 3 పోస్ట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, ఎక్సెప్ట్ విజయనగరం అని ఉంది, అండ్ తర్వాత 3 పోస్ట్స్ ఉన్నాయి. ఆ 3 పోస్ట్తో ఒక డాన్స్ రీల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా నుంచి చూసే ఈ అమ్మాయి ఉషా కళ్ళతో ఐ పర్సనలీ థింక్ షీఈస్ బ్యూటిఫుల్. షీ హాస్ అ బ్యూటిఫుల్ ఫోటోజెనిక్ ఫేస్. ఏ ఫోటోగ్రాఫర్ కైనా ఫ్రమ్ ద వెస్ట్ వుడ్ అప్రిషియేట్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఆమె న్యాచురల్ డాన్స్ టాలెంట్ చూసి ఐ వాజ్ లైక్ షీ ఈజ్ అందం. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆడిషన్ చేసినప్పుడు ఆమె లైక్ వాట్ హ్యాపెన్ అందం, ఇది యూర్ స్టడీయింగ్ మిలిటరీ ఆర్ పోలీస్ కానిస్టేబుల్? I was preparing for armed forces. యా, ఆర్మ్ ఫోర్సెస్. నన్ను కొట్టేదట్టే వచ్చింది. ఓకే, సో ప్యాంటు షర్ట్ వేసుకుని లైక్ వెరీ మాస్కులిన్, వెరీ అథ్లెటిక్ బిల్డ్. సో పాపం నేను ఆమెని ఇది నాకు మీ లుక్, మీ డాన్స్ అండ్ ఆన్ ద స్పాట్ డాన్స్ చేయించాను. అందరూ కొట్టేసింది డాన్స్. అండ్ నాకు ఒక కోరియోగ్రాఫ్ డాన్స్ కాదు, ఒక లైక్ భరతనాట్యం ట్రైన్ డాన్సర్ అట్లాంటిది కాదు. దిస్ ఇస్ అ న్యాచురల్ స్పాంటేనియస్. విలేజ్లో అమ్మాయిలు ఎంత ఆనందంగా చెట్లు పుట్లు వాళ్ళ ఫ్రెండ్స్తో చెడ్డికలతో డాన్స్ చేసి అట్లాంటి రూపం కావాల్సి వచ్చింది. అది బాబా మాస్టర్ చాలా బాగా చేశారు. సో దెర్ ఈస్ సమ్ న్యాచురాలిటీ టు ద డాన్స్. సో అంత అదరగొట్టేసింది. బట్ యాక్టింగ్ దగ్గర చేయగలదో లేదో అని నాకు చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్, మాటలు, లాంగ్వేజ్. సో నేను హోంవర్క్ ఇచ్చేసి నువ్వు మీ వడ్రైసే మీ పని మనిషి దగ్గర నువ్వు అబ్జర్వ్ చేసి ట్రైన్ చేసి లంగా ఫస్ట్ అసలుకి సల్వార్ కమీజ్ కూడా వేసుకోలేదు ఆమె. అప్పుడు ఎప్పుడు ప్యాంట్స్ వేసుకునేది. సల్వార్ కమీజ్ వేసుకుని అక్కడి నుంచి ఓణి దగ్గర నుంచి వేసుకుని ఆల్మోస్ట్ 1 month వర్క్షాప్ చేసి తర్వాత రామకృష్ణతో వర్క్షాప్ చేయించాం అనమాట. దే రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 months డైరెక్ట్లీ. అండ్ సో సినిమా చేసేటప్పుడు దేర్ వాజ్ మెనీ ఛాలెంజెస్. బట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూసి ఈ సినిమా సక్సెస్ అయినా లైక్ ఫైనాన్షియల్గా సక్సెస్ అయినా లేకపోయినా మీ అందరూ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ చాలా మెచ్చుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ సావిత్రి గారు, న్యాచురలీ సావిత్రి గారు కాబట్టి దెర్ వాజ్ నాట్ మచ్ నీడెడ్. సో వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ మీరు తప్పకుండా మెచ్చుకుంటారు అని ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావాలని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అలా అన్నట్టు నా నమ్మకం, you lived it up to it. And Ramakrishna too, you did a great job. I'm so happy. As I said, cinema financial success aina lekpoina veelliddar performances, mugguru performances, and of course Appanna garu, he's already a seasoned performer. Banerjee garu, he's already a seasoned performer. But వీళ్ళు యంగ్స్టర్స్ వితౌట్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బిగ్ ట్రైనింగ్, ఒకళ్ళేమో ఇట్లా చదువుకుంటూ సపోర్ట్ చేసుకుంటారు, ఇంకోళ్ళేమో ఐటీ జాబ్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కళలు ఇట్లా యాక్టింగ్ చేయాలని, డాన్స్ చేయాలని, ఇట్లా తెర మీద ఉండాలని వాళ్ళ డ్రీమ్స్. ఐఎమ్ హోపింగ్ దట్ యుల్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ ముందు ఇండస్ట్రీలో ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ దేర్ పర్ఫార్మెన్సెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ దేర్ టాలెంట్. Please, there's still chances. Please come to the theaters, watch them. They're amazing. And ee chinna romantic triangle lo you have something to think about in terms of belief. And mainly andam, as I said, our village lo you were too talented and you're too clever. Our wood lo nee telivi guttinche vallu evaru leru, and you were beyond that village. As I said, you're my star. Thank you. So andam is a star. Obviously, yes, thank you. Yeah. డిస్క్రిప్షన్లో లుకింగ్ ఫర్ ఏ డస్కీ స్కిన్ ఉమెన్, కానీ ఆమె ఫేస్లో అట్రాక్షన్ ఉండాలి అని నేను చదివాను. అసలు నాకు యాక్టింగ్ రాదు. సో యాక్టింగ్ ఫీల్డ్లో నాకు కూడా తెలీదు. బట్ స్టిల్ నాకు లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది, ఐ షుడ్ లైక్ డిఎం మ్యామ్. సో నేను ఆమె మ్యామ్ 2 days తర్వాత నాకు కాంటాక్ట్ అయితే నేను ఆడిషన్కి వెళ్ళాను. అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే నేను క్యారెక్టర్ డిస్క్రిప్షన్ మ్యామ్ ఎప్పుడైతే నాకు చెప్పారో లైక్ అందం గురించి, somewhere andam parts I can personally relate, like కొంచెం bullying కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. సో I thought I can make it. So thank you so much ma'am again.
ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ సో నేను మనోజ్ గారితో కూడా ఒక సీన్ లైక్ ఒక 50 to 60 times ఎంత వర్క్షాప్ చేసామంటే ఒక సీన్ చాలా కంటిన్యూస్గా. సో నేను మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వర్క్షాప్స్ చేసి నేను చాలా కష్టపడ్డాను. అండ్ లాస్ట్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. వితౌట్ మై డాడ్ సపోర్ట్ ఐ వుడ్ బి హియర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, అందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రవీణ చాలా థ్యాంక్స్. అండ్ నన్ను నమ్మి సో సింగిల్ కార్డ్ చేశాను నేను దాంట్లో మొత్తం సాంగ్స్ అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 daysలో 3 songs చేయాల్సి వచ్చింది. అది సర్ప్రైజ్ అది అందరికీ. సో అనుకోకుండా వెళ్ళడం జరిగింది, అక్కడ లొకేషన్ చూడడము, 2 daysలో 3 songs చేయడం అయిపోయింది. సో నాకు బాగా సపోర్ట్ చేసింది అంటే వీళ్ళు ముగ్గురు అండి. అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ సో 24 క్రాఫ్ట్స్ నుంచి అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే ఏ విషయంకైనా సరే నాకు ఏది తక్కువ చేయలేదు. ఎస్పెషల్లీ ప్రవీణ మ్యామ్ చాలా కేర్ తీసుకున్నారు ఈ విషయంలో. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏది ఎప్పుడు ఏమి కావాలో ముందే చెప్పేయాలి, మేడం అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తారు, నేను వచ్చి షార్ట్ చేసుకోవాలి. సో అంత హ్యాపీగా జరిగింది, అంత బాగా జరిగింది. సో ఈ కొత్తపల్లిలో అనే సినిమా అందరు కంపల్సరీ చూడాల్సిందే. సో విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ మంచి మూవీ అండ్ మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో అందరు చూసి ఇట్లాంటి కొత్త కొత్త టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక ఉద్దేశంలో అనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది సాంగ్స్ ఎలా షూట్ చేస్తారో టైమింగ్ ఇదంతా. సో ముందు ఐ అపాలజైజ్, మీకు నేను చాలా అపాలజైజ్ చేస్తున్నాను. ముందు కొంచెం రిహార్సల్ టైం అనే ఇస్తాను. సో నెక్స్ట్ టైం ఒక్క సాంగ్కి 3 రోజులు అనుకుని ప్లాన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం సాంగ్స్ ఫస్ట్ షూట్ చేసి తర్వాత సినిమా షూట్ చేసి చాలా హ్యాపీ మేడం. అది నా ఇన్ఎక్స్పీరియన్స్. సో ఐ అపాలజైజ్, బట్ డెఫినెట్లీ మీరు ఛాలెంజ్ ని మీట్ అయ్యారు. అండ్ అందం మీ గురించి నేను తర్వాత చెప్తాను కానీ బట్ బాబా మాస్టర్ ఫస్ట్ అపాలజైజ్, ఐ రియలీ అపాలజైజ్, నాకు నిజంగా తెలియదు. సో నెక్స్ట్ టైం చెప్తున్నాం కదా, సాంగ్స్ డాన్స్ అంతా ఫస్ట్ షూట్ చేసే తర్వాత మిగతా షూట్ చేసుకున్నాం. పక్కా ఉంటాం మేడం. ఓకే, థ్యాంక్స్ అండి. కొత్తపల్లిలో ఒకప్పుడు అప్పన్న స్వామి దేవాలయం నేను ఇవాళే చూశాను సినిమా. చాలా ఫ్రెష్గా అన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంది. నేను చాలా సినిమాలు చేశాను అండ్ నాతో పాటు రవీంద్ర విజయ్ కూడా చాలా సినిమాలు చేశారు. మేమిద్దరం ఇందులో చాలా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్లో వాళ్ళు ఉన్నాం. మేమిద్దరము కూడా ఆ కొత్తగా వచ్చిన వాళ్ళందరిలాగా ఫ్రెష్గానే ఉన్నాం. దట్ గ్రేట్నెస్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ అలాగా క్యారెక్టరైజేషన్స్ చేసి మాతో పర్ఫార్మెన్స్ చేయించుకున్నారు. అండ్ ద హోల్ సినిమా మొత్తం చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. సినిమా అనేది ఎప్పుడు సినిమా ఎన్నో యుగాలుగా సంవత్సరాలుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి, సినిమాలు వస్తూనే ఉంటాయి, కథలు ఒకలాగానే ఉంటాయి, అన్నీ ఒకలాగానే ఉంటాయి. కానీ కథనం మారుతుంది. దాన్ని ఆ తీసే వాళ్ళ హృదయంతో వాళ్ళ కన్నులతో ఎలా కనపడుతుందో అలా తీసే కథనంతో తీసిన సినిమా ఇది. సో కొత్తదనంగా ఉంది, సినిమా బాగుంది. మీరందరూ కూడా రేపు థియేటర్లో వచ్చి చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. అలాగే రాణా, ఐ నో హిమ్ వెరీ వెల్, మా చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాళ్ళం. తనకి ఎప్పుడు కూడా ఈ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టేస్ట్, మంచి సినిమాలు అండ్ ఈజ్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. సినిమా 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 వాళ్ళ తాతగారు లాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈజ్ ఇంటూ ఫిల్మ్స్, ఎవ్రీథింగ్. వాళ్ళు సినిమాలు తీశారు, సినిమాలో సంపాదించారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లోనే డబ్బులు పెట్టారు. సో దే ఆర్ ఆల్వేస్ ఇంటూ ఫిల్మ్స్. సో రాణా ఆల్వేస్ హ్యాడ్ ఎ గుడ్ టేస్ట్ అండ్ ఈ సినిమాని రాణా ప్రజెంట్ చేసి మీ ముందుకు తీసుకొస్తానందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 5 రోజులు అడిగారు షూటింగ్కి, 5 రోజులు షూట్ చేసి దేవుడిగా చేసేసారు. ఇంకా 10-15 రోజులు ఉండుంటే తెలియదేమో. థ్యాంక్ యూ ప్రవీణ. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు తెలుగు సినిమా, ఫాలోయింగ్ ఈ సినిమా కూడా ఇచ్చి. నేను మొదటిసారి చూస్తున్నా, ఏమో మ్యాజిక్ జరిగింది స్క్రీన్లో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ రైట్ అబౌట్ ఇట్. అందరికీ చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నచ్చిన వాళ్ళు చెప్పండి, నచ్చకపోతే కూడా చెప్పండి, పర్లే. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. హోప్ టు సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.